ఘజియాబాద్కు చెందిన నేహా జైన్ అనే మహిళకు కూడా సరిగ్గా ఇలాంటి సందేహమే వచ్చింది. ఆమె తండ్రి ఎటువంటి వీలునామా రాయకుండా మరణిస్తే, తన వాటాను క్లెయిమ్ చేసుకోవడానికి ఏదైనా గడువు ఉందా అని ఆమె ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో ఆస్తి హక్కులపై నిపుణులు చెబుతున్న కీలక విషయాలు ఈ కథనంలో తెలుసుకుందాం. మీరు గనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఆస్తి పంపిణీ. తాజా నిబంధనలు ఇవే. తండ్రి ఆస్తి పంపిణీ అనేది ప్రధానంగా ఆయన వీలునామా, విల్ రాశారా లేదా అనే అంశంపై ఆధారపడి ఉంటుంది. ఒకవేళ తండ్రి తన మరణానికి ముందే ఒక చట్టబద్ధమైన వీలునామాను రూపొందించి ఉంటే, అందులో పేర్కొన్న విధంగానే ఆస్తి పంపిణీ జరుగుతుంది. ఆ వీలునామాలో కుమార్తెకు ఎంత వాటా కేటాయించారో, ఆమె అంతవరకు మాత్రమే క్లెయిమ్ చేసుకోవడానికి అర్హురాలు. అయితే, ఇలాంటి సున్నితమైన విషయాల్లో నేరుగా నిర్ణయాలు తీసుకోకుండా, పూర్తి వివరాలతో ఒక న్యాయవాదిని సంప్రదించడం ఉత్తమమని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే ప్రతి కుటుంబ పరిస్థితి, ఆస్తి స్వభావం వేరుగా ఉంటాయి. ముఖ్యాంశాలు. కుమార్తె ఆస్తి హక్కులు. తండ్రి ఆస్తిలో కుమార్తెలకు ఉండే హక్కులకు సంబంధించి కొన్ని కీలక పాయింట్లు ఇక్కడ ఉన్నాయి. సమాన హక్కు. 2005 హిందూ వారసత్వ చట్ట సవరణ ప్రకారం, కుమారులతో సమానంగా కుమార్తెలకు తండ్రి ఆస్తిలో పూర్తి హక్కులు ఉన్నాయి. వీలునామా లేకపోతే, తండ్రి ఎటువంటి వీలునామా రాయకుండా మరణిస్తే, ఇంటెస్టేట్ ఆస్తిపై వారసులందరికీ చట్టబద్ధంగా సమాన వాటా లభిస్తుంది. కాలపరిమితి చట్టం. ఆస్తిలో వాటా కోరుతూ దావా వేయడానికి 1963 కాలపరిమితి చట్టం ప్రకారం 12 ఏళ్ల గడువు ఉంటుంది. గడువు ఎప్పటి నుండి? ఈ 12 ఏళ్ల గడువు తండ్రి మరణించిన తేదీ నుండి కాదు, ఆస్తిలో వాటా నిరాకరించబడిన తేదీ నుండి లెక్కించబడుతుంది. అవగాహన. చట్టపరమైన చిక్కులు రాకుండా ఉండాలంటే ఆస్తి రికార్డులను ఎప్పటికప్పుడు తనిఖీ చేసుకోవడం అవసరం. నేపథ్యం. 1956 చట్టం మరియు 2005 సవరణ. ఒకవేళ తండ్రి ఎటువంటి వీలునామా రాయకుండానే మరణిస్తే, అప్పుడు 1956 హిందూ వారసత్వ చట్టం, హిందూ సక్సెషన్ యాక్ట్ అమలులోకి వస్తుంది. ఈ చట్టం ప్రకారం, తండ్రి మరణించిన తక్షణమే ఆయన ఆస్తిపై చట్టబద్ధమైన వారసులందరికీ హక్కులు లభిస్తాయి. గతంలో కుమార్తెలకు కేవలం వివాహం వరకు మాత్రమే బాధ్యత ఉండేది. కానీ 2005లో జరిగిన చారిత్రాత్మక చట్ట సవరణ తర్వాత పరిస్థితి పూర్తిగా మారింది. ప్రస్తుతం తండ్రి స్వార్జిత ఆస్తిలో లేదా ఉమ్మడి కుటుంబ ఆస్తిలో కుమార్తెకు పుట్టుకతోనే కుమారుడితో సమానమైన హక్కు, కోపాసెన, కల్పించబడింది. క్లెయిమ్ చేయడానికి గడువు. చాలా మంది చేసే పొరపాటు. నేహా అడిగిన అసలు ప్రశ్న. ఈ క్లెయిమ్ చేయడానికి ఏదైనా గడువు ఉందా? దీనికి సమాధానం కొంత ఆసక్తికరంగా ఉంటుంది. 1956 హిందూ వారసత్వ చట్టంలో క్లెయిమ్ దాఖలు చేయడానికి ఎటువంటి ప్రత్యేక కాలపరిమితిని పేర్కొనలేదు. కానీ, ఇక్కడే 1963 కాలపరిమితి చట్టం, లిమిటేషన్ యాక్ట్, కీలక పాత్ర పోషిస్తుంది. ఈ చట్టం ప్రకారం, ఆస్తిలో వాటా కోరుతూ కోర్టులో దావా వేయడానికి 12 ఏళ్ల గడువు నిర్దేశించబడింది. చాలా మంది ఇక్కడ ఒక పొరపాటు పడుతుంటారు. ఆ 12 ఏళ్ల గడువు తండ్రి మరణించిన తేదీ నుండే ప్రారంభమవుతుందని భావిస్తారు. కానీ చట్టం అలా చెప్పడం లేదు. ఈ కాలపరిమితి అనేది, దావా వేసే హక్కు ఏర్పడిన తేదీ, when the right to sue accrues, నుండి ప్రారంభమవుతుంది. ఉదాహరణకు, ఆస్తి పంపిణీ జరుగుతున్నప్పుడు కుమార్తెను కావాలని మినహాయించినా, లేదా మిగిలిన వారసులు కుమార్తె యొక్క వాటాను గుర్తించడానికి నిరాకరించినప్పుడు మాత్రమే ఈ గడువు మొదలవుతుంది. సామాన్యులపై దీని ప్రభావం ఏమిటి? ఈ చట్టపరమైన అంశాలపై అవగాహన ఉండటం వల్ల సామాన్య ప్రజలకు, ముఖ్యంగా మహిళలకు గొప్ప ప్రయోజనం చేకూరుతుంది. తండ్రి మరణించిన వెంటనే ఆస్తి కోసం గొడవ పడాల్సిన అవసరం లేదని, కానీ తమ హక్కును ఎవరైనా కాలరాస్తున్నారని తెలిసినప్పుడు మాత్రం ఆలస్యం చేయకూడదని ఈ నిబంధన స్పష్టం చేస్తోంది. ఆస్తి పంపిణీ విషయంలో సోదరులు లేదా ఇతర బంధువులు కుమార్తెను మోసం చేయాలని చూస్తే, ఆమెకు చట్టం అండగా నిలుస్తుంది. అయితే, 12 ఏళ్ల కాలపరిమితి ముగిసిపోయి, ఆ తర్వాత కోర్టుకు వెళ్తే న్యాయం జరగడం కష్టమవుతుంది. అందుకే తమ హక్కులపై నిరంతరం అప్రమత్తంగా ఉండాలి. తండ్రి ఆస్తిలో కుమార్తెలకు చట్టబద్ధమైన హక్కులు స్పష్టంగా ఉన్నాయి. తండ్రి వీలునామా రాయకపోయినా కుమార్తె తన వాటా కోసం నిరభ్యంతరంగా దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే ప్రతి కేసు పరిస్థితులు వేర్వేరుగా ఉండటంతో, సరైన సమయంలో న్యాయ సలహా తీసుకోవడం చాలా ముఖ్యమైనది. మేము అందించిన సమాచారం కనుక మీకు నచ్చినట్లయితే మీ తోటి మిత్రులకు షేర్ చేయగలరు.
మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేసి మీ మిత్రులకు షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఆల్ అనే ఆప్షన్ను ఎంచుకోగలరు. మేము పెట్టేటువంటి వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో వస్తాయి.